ఓం నమో వెంకటేశాయ. శకటాసురభంజన కుతటాయన రంజన గోవింద గోవింద. సుచరితకృతిలభ్యా తావకీ పాదసేవా సురవరపతిముఖ్యైరాపితా జన్మపూగైః కథమసురవధూ సా చింతనేనైవ విత్వా పరమపదమవాప త్వత్కృపా తత్ర హేతుః అని నృకుటీశ్వట కరటీరట కుటటీకట శకటీకటుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని యొక్క కృపని స్మరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథంలోని దశమస్కంధంలోని 7వ అధ్యాయంలోని శ్లోకాలను అధ్యయనం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. నఖేన జిత శుభ్రాంశుం మఖేన హితకామదం ముఖేన హస్తినందేవం సుఖే నమత సాదరం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. ప్రత్యక్ష విషయాభాయ పరోక్షాఖ్యాననామినే ప్రత్యక్షరూపమానాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణేన పురుషేణ చ పౌరుషేయం వ్యాసప్రసూతశుకభాషిత పౌరుషేయం సంసారఘోర ఘనధూర్హత పౌరుషేయం వేదాంతమాలపత భాగవతం ఋషేయం. శ్రీ గురుభ్యో నమః. శ్రీశుకుల వారు పూతనామోక్షణం అనేటువంటి అంశాన్ని గురించి చక్కగా వివరించి చెప్పారు. పూతన మోక్షణం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అని వివరంగా చెప్పారు. ఈ విషయాన్ని చెప్పి 6వ అధ్యాయాన్ని పూర్తి చేసి 7వ అధ్యాయాన్ని మొదలుపెట్టేలోగా 7వ అధ్యాయంలో రాజోవాచ పరీక్షిత్ గారు మాట్లాడారు. ఏమని? ఏన ఏనావతారేణ భగవాన్ హరిరీశ్వర కరోతి కర్ణరమ్యాణి మనోజ్ఞాని చ నః ప్రభో అని మొదలుపెట్టి మాట్లాడారు. ప్రభో, ఏం కావాలన్నా భగవంతుడి తత్వాన్ని గురించి ఎంత బాగా చెప్పాలన్నా కూడా సమర్థుడైనటువంటి ఓ శుకదేవా, భగవాన్ పూజనీయుడైనటువంటి హరిహి భక్తుల పాపాలను హరించేటువంటి ఈశ్వర సర్వసమర్థుడైనటువంటి ఆ పరమాత్మ ఏన ఏన అవతారేణ ఏ అవతారాన్ని తీసుకున్నా సరే, ఏ అవతారాన్ని తీసుకుని కరోతి ఏం చేసినా సరే అవన్నీ కూడా కర్ణరమ్యాణి వినటానికి చాలా అందంగా ఉన్నాయి, మనోజ్ఞాని మనస్సుని లాగేస్తున్నాయి, మనస్సుకి చాలా హాయిని కలుపుతున్నాయి. అలాంటివి ఈయన క్రియలన్నీ కూడా ఈయన ఏ అవతారంలో ఏం చేసినా సరే వినటానికి హాయిగా ఉంది, మనస్సుకి ప్రశాంతంగా ఉంది. ఆ విషయంలో సందేహం లేదు. ఆ స్వామి ఏం చేసినా సరే, ఏ అవతారంలో ఏం చేసినా సరే వినటానికి మనస్సుకి ఎక్కించుకోవడానికి చాలా హాయిగా ఉన్నాయండి. ఏన ఏనావతారేణ భగవాన్ హరిరీశ్వర కరోతి కర్ణరమ్యాణి మనోజ్ఞాని చ నః ప్రభో యచ్ఛృణ్వతోపైత్యరతిర్వితృష్ణా సత్వంచ శుద్ధ్యత్యచిరేణ పుంసః భక్తిర్హరౌ తత్పురుషే చ సఖ్యం తదేవ హారం వద మన్యసే చేత్ అని అన్నాడు. యచ్ఛృణ్వత ఆయన్ని గురించి వింటూ ఉండగా అపైతి అరతి మనసులో ఉండేటువంటి గ్లాని, మనసులో ఏదో గుచ్చిన బాధ ఉంటుంది కదా, అది తెలియకుండా పోతుందండి. వితృష్ణ మనసులో రకరకాల కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికలన్నీ కూడా ఏమిటో ఉన్నట్టుండి అలా గాలికి చెదిరినట్టు చెదిరిపోతున్నాయండి.
సత్వంచ శుద్ధ్యతి, మనస్సు ఏంటో ప్రశాంతంగా ఉన్నట్లు నిర్మలంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇది నాకే కదా అందరికీ అవుతుంది. సత్వంచ శుద్ధ్యతి అచిరేణ పుంసః. ఏ మనిషి అయినా సరే దీన్ని పరమాత్మ తాలూకు క్రియల్ని ఆయన చేసిన పనులన్నీ శ్రద్ధగా వింటే ఇది జరుగుతుంది. సత్వంచ శుద్ధ్యత్యచిరేణ పుంసః. ఇది కాక భక్తిర్హరౌ, శ్రీహరి మీద భక్తి కూడా కుదురుతుందండి. తత్పురుషేచ సఖ్యం, ఆ ప్రసిద్ధుడైనటువంటి పరమ పురుషుడు ఉన్నాడు కదా శ్రీహరి పరమాత్మ, ఆయన మీద స్నేహం అనేది కూడా అమరుతుందండి. తత్పురుషేచ సఖ్యం. అందువల్ల తదేవ హారం, అదే మనోహరంగా ఉంది. ఆ మనోహరంగా ఉండేటువంటి శ్రీహరి తాలూకు కథలు ఏమైనా ఉంటే అవే మాకు చెప్పండి. వద మన్యసే చేత్, మేము వినటానికి యోగ్యులం అని అనిపిస్తే, మాకు వినటానికి అర్హత ఉంది అని మీకు అనిపిస్తే, మన్యసే చేత్ తదేవ హారం వద, అవే చెప్పండి అని అడిగాడు. అడిగింది ఏదో మామూలుగా అడిగాడు కానీ చాలా లాజికల్గా అడిగాడు. ఇలా అడిగాడు, ప్రతి మనిషి ఏదో మానసికమైనటువంటి బాధతో ఎప్పుడూ ఇబ్బంది పడుతూ ఉంటాడు. మనసులో ఏదో గుచ్చుతున్న భావన, ఉన్నా వెలితి లేకపోయినా వెలితి, ఉన్నా బాధే లేకపోయినా బాధే, చలిగా ఉన్నా బాధే ఎండగా ఉన్నా బాధే, ఎలా ఉన్నా బాధే, అన్నీ ఉన్నా బాధే ఏమీ లేకపోయినా బాధే అని ఏదో బాధతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది మనిషికి ఉన్నటువంటి ఆ రతి. ఏం దొరికినా సరే దాంతో సంతోషించలేకపోవటం, దానితో మనోగ్లానిని పొందటం అనేటువంటి ఒక బలహీనత. దీనికి అసలు కారణం ఏమిటి అంటే మనిషి పెంచుకున్నటువంటి ఆశల వలయం, తృష్ణ, ఆశలు దీనికి కారణం. దానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే మనస్సు పరిశుద్ధంగా లేకపోవటం, మనస్సు సాత్వికంగా లేకపోవటం, మనస్సు పూర్తిగా పరిశుభ్రంగా లేక మనసులో ఏ మాలిన్యం పడితే, ఏ సంస్కారం పడితే, ఏ భావం పడితే ఆ భావం చేరి అదంతా మనస్సును పాడు చేస్తూ ఉండటం అనేది దీనికి కారణం. ఈ సమస్య మొత్తంగా గనక పోవాలి అంటే ఆ మనసులో శ్రీహరి మీద భక్తి, పరమాత్మ మీద ప్రీతి అనేది కుదురుకోవాలి. పరమాత్మ మీద ప్రీతి అనేది కుదిరితే, విషయ ప్రీతి అనేది తగ్గితే మనస్సు ప్రశాంతపడుతుంది, మనస్సు శుద్ధపడుతుంది. మనస్సు గనక శుద్ధపడితే ఆ మనస్సులో కోరికలన్నీ మెల్లగా చెదురుతాయి. కోరికలన్నీ పోతే మనసులో ఉండేటువంటి గ్లాని అనేది పోతుంది. ఇది ఒక దారి. దీనికి ఇంకో దారి కూడా చూసుకోవచ్చు. ఏం దారి చూసుకోవచ్చు? ఆ పరమాత్మ కథలు వింటూ ఉండవచ్చు. వింటూ ఉంటే ముందు అసలు మనోగ్లాని అనేది పోతుంది. మనసుకు గ్లాని ఎందుకు కలుగుతోంది? మనసులో ఉండేటువంటి కోరికలు తీరటం లేదా తీరకపోవటం వలన. రెండు రకాలుగానో ఇబ్బంది అనుకున్నాం కదా. ఆ రెండు రకాల ఇబ్బందులు విషయాలను గురించి వింటూ ఉండటం వలన, సాంసారికమైనటువంటి విషయాలను గురించి వింటూ ఉండటం వలన కలుగుతోంది. దాని స్థానంలో పరమాత్మను గురించి వింటూ ఉంటే, పరమాత్మ కథలు, ఆయన చేసేటువంటి ఉత్తమమైనటువంటి క్రియలు, వీటిని గురించి వింటూ ఉంటే ఈ గ్లాని అనేది సహజంగా తగ్గుతుంది. ఈ గ్లాని తగ్గుతూ పోగా విషయాలను గురించి ఎక్కువ వినటం లేదు కాబట్టి వాటి మీద తృష్ణలు కూడా తగ్గుతాయి. వితృష్ణ అనే స్థితి వస్తుంది. ఈ వితృష్ణ అనేది కనుక తగ్గుతూ పోతూ ఉంటే, తృష్ణలే కదా మనస్సులను పాడు చేసేటువంటి మాలిన్యాలు, ఆ తృష్ణలు పోయి మనస్సు శుద్ధపడుతుంది. మనస్సు శుద్ధపడితే ఈ వినికిడి పాండిత్యం ఉంది కదా, ఈ వినికిడి సంస్కారం ఉంది కదా, ఆ సంస్కారం వలన ఆ శ్రీహరి మీద భక్తి అనేది కుదురుతుంది. ఒక్కసారి ఆ భక్తి కుదిరిందా, అబ్బో ఇంకా తిరుగే లేదు. ఆ భక్తి కుదిరితే మనోహరంగా ఉండేది ఏది అంటే ఆ శ్రీహరి తాలూకుది ఏదైనా అని మనిషి చెప్పగలుగుతాడు. కాబట్టి ఈ దారిలో వెళ్ళినా సరే మనస్సు శుద్ధపడటం అనేది జరుగుతుంది, భక్తి కుదరటం అనేది జరుగుతుంది. భక్తి అనే దారి నుంచి వచ్చినా ఇవన్నీ బాగు చేసుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి సులభమైన దారి వింటూ మనస్సును బాగు చేసుకోవటం అనే, కాబట్టి ఆ దారిలో నన్ను తీసుకెళ్ళండి అని పరీక్షిత్తు గారు అంటున్నారు. యశృణ్వతోపై త్యరతిర్వితృష్ణ సత్వంచ శుద్ధ్యత్యచిరేణ పుంసః భక్తిర్హరౌ తత్పురుషేచ సఖ్యం తదేవ హారం వద మన్యసే చేత్ అని. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ పరమ పురుషుడికి జీవుడికి ఒక బాండ్, సఖ్యం, ఒక సంబంధం, అందులోనూ రకరకాల సంబంధాలతో, రకరకాల అవాంతర సంబంధాలతో కూడినటువంటి బంధం, గాఢమైన బంధం అనేది ఏర్పడుతుంది. ఆ బంధం కోసం నాకు ఇవన్నీ చెప్పండి.
ఇంకా నాకు అసలు ఔత్సుక్యం అనేది ఆగటం లేదు. అథాన్యదపి కృష్ణస్య తోకాచరితం అద్భుతం మానుషం లోకమాసాద్య తజ్జాతిమనురుంధత. చెప్పండి ఏంటి, ఏ మత్స్యావతారకతో ఏ కూర్మావతారకతో చెప్పేశారు కాదు, అందులో ఉండే విశేషాలు కాదు. ప్రస్తుతం నా మనస్సు కృష్ణావతారంలో స్వామి చేసినటువంటి విశేషాలనే కోరుకుంటోంది. అథ ఏదో ఇలా అన్నాను కదా అని ఆయన గురించిన మిగతా విశేషాలు ప్రస్తుతం నాకొద్దు. నా మనసంతా ఆ శ్రీకృష్ణ రూపం మీదే నిలబడిపోయింది. అందువల్ల అన్యదపి మిగతా ఏమైనా చెప్తే కృష్ణస్య తోకాచరితం, శ్రీకృష్ణుడు చిన్నపిల్లవాడుగా పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులను గురించి చెప్పండి. అద్భుతం, అవన్నీ ఆశ్చర్యకరంగా ఉంటాయి అనటంలో సందేహమే లేదు. ఆ ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి నాకు చెప్పండి. ఎందుకంటే మానుషం లోకమాసాద్య, ఆయన మనుషుల లోకానికి వచ్చాడు. మనుషుల లోకానికి ఎలా వచ్చాడు? తజ్జాతి మనురుంధత, వేరే రూపంలో రాలేదు, ఈసారి మనిషి రూపంలోనే వచ్చాడు. మనిషి రూపంలో వచ్చి మనిషిగానే మసలుకోవటానికి సిద్ధపడ్డాడు. మనిషిగా మసలుకోవడానికి సిద్ధపడే తన 4 భుజాలను 2 భుజాలుగా మార్చి పసిపిల్లవాడిలాగా నటిస్తున్నాడు. అలా నటిస్తున్నటువంటి ఆ మాయా పురుషుడు యొక్క విశేషాలను గురించి నాకు చెప్పండి అని అన్నాడు. అథాన్యదపి కృష్ణస్య తోకాచరితమద్భుతం మానుషం లోకమాసాద్య తజ్జాతిమనురుంధత అని. శ్రీశుకుల వారు ఈసారి ఏమీ పరీక్షిత్తుని అభినందించలేదు. నువ్వు బాగా అడిగావయ్యా అని అభినందించలేదు. ఆయనకి తెలుసు, ఇంతదాకా చెప్పిన తర్వాత పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు పాలు తాగే మొదటి దశలో ఉన్నప్పుడు చేసిన పనుల గురించి చెబితే ఆ తర్వాత ఉన్నవి ఎవరు అడగరు. కాస్తంత శ్రద్ధ ఔత్సుక్యం లాంటివి ఉన్నవాళ్ళు ఎవరైనా అడుగుతారు కదా. కాబట్టి ఇందులో పెద్దగా పొగడటానికి ఏం లేదు. అందులోని ఇలా పొగిడి అవి చేసి ఇవి చేసి కాలక్షేపం చేస్తే నాకు చెప్పే వీలు పోతుంది అని అనుకున్నారు. అనుకుని సాక్షాత్తుగా మొదలుపెట్టేస్తున్నారు. శ్రీశుక ఉవాచ కదాచిదౌత్థానిక కౌతుకాప్లవే జన్మర్క్షయోగే సమవేతయోషితాం వాదిత్రగీతద్విజమంత్రవాచకై చకారసూనోరభిషేచనం సతీ అని. కదాచిత్ ఒకసారి పిల్లవాడు పెరుగుతూ ఉండగా, పసిపిల్లవాడు పెరుగుతూ ఉండగా, సతీ యశోద ఈ పిల్లవాడి తల్లి, పసిపిల్లవాడి తల్లి, ఈవిడ ఔత్థానిక కౌతుకాప్లవే, అది సుమారుగా 27వ రోజు కావచ్చు, మరొక రోజు కావచ్చు, ఏదో ఒక రోజు నక్షత్రం మారిన రోజు, నక్షత్రం తిరిగి మళ్ళీ రోహిణీ నక్షత్రం వచ్చిన రోజు, జన్మర్క్ష యోగే, ఆ రోజు పిల్లవాడి అంగాలన్నీ తీర్చిదిద్దినట్లు కనిపిస్తున్నాయి అని అనుకున్న రోజు, కళ్ళు తెరిచి కాస్త కాళ్ళు చేతులు ఆడించి పిల్లవాడి అంగాలన్నీ సక్రమంగా ఉన్నాయి అని అనిపించిన రోజు, ఆ రోజు ఒక ఉత్సవం చేసుకోవాలి. ఆ ఉత్సవాన్ని ఔత్థానిక కౌతుకం అని పిలుస్తారు. మనకి పెద్దగా అలవాట్లో ఉన్నట్టు లేదు కానీ ఔత్థానిక కౌతుకం అని పిలుస్తారు. అది వాళ్ళు చేద్దామని అనుకున్నారు. యశోద అండ్ కంపెనీ వాళ్ళు చేద్దామని అనుకున్నారు. కౌతుకాప్లవే జన్మర్క్ష యోగే. ఈవిడ అసలు పిల్లవాడికి ఏమైనా చేద్దామని అనుకుంటే పాలిద్దామనుకున్నా కూడా పోటీదారులు ఉన్నారు కదా. దాంతో ఈ ఉత్సవం చేద్దామనుకున్న వెంటనే సమవేత యోషితాం, ఎక్కడ లేని గోకులంలోని స్త్రీలందరూ అక్కడే గుమికూడారు. సమవేత యోషితాం ఎవరో వీళ్ళందరూ గోపికా స్త్రీలు, వీళ్ళందరూ తల్లుల కిందే ఉన్నారు. ఈ తల్లులందరూ చేరారు. చేరి వీళ్ళందరూ వాదిత్ర గీత, పాటలు వచ్చిన వాళ్ళు పాటలు పాడుతున్నారు. వాద్యం వాయించడం వచ్చిన వాళ్ళు ఆ డోలక్కులు అవి ఉంటాయి కదా, అవన్నీ వాయిస్తున్నారు. వాదిత్ర గీత ఏది వస్తే అది చేస్తున్నారు. ఆ ఉత్సవంలో, ఔత్థానిక కౌతుకం అనే ఉత్సవంలో ఎవరికి ఏ చేతనైతే ఆ పని చేస్తున్నారు. ఈ లోపల యశోద గారు బ్రాహ్మణులను పిలిపించింది. బ్రాహ్మణుల్ని మీరు మంత్రాలు చెప్పి మా పిల్లవాడిని ఆశీర్వదించండి అని అడిగింది. వాళ్ళేమో ద్విజ మంత్ర వాచకై, బ్రాహ్మణులు వచ్చి మంత్రాలను చక్కగా చదివారు. చదివి పిల్లవాడిని ఆశీర్వదించారు. ఆశీర్వదించిన తర్వాత వాళ్ళ సంప్రదాయం ప్రకారం ఆ రోజు ప్రత్యేకించి నీళ్లు పోసింది, ప్రత్యేకించి స్నానం చేయించింది. 27వ రోజు వరకు స్నానం చేయించకూడదా, ఆ తర్వాతే స్నానం చేయించాలా, ఇలాంటి సంప్రదాయాలు మనం తేల్చలేము. వీళ్ళేదో ఆ రోజు ప్రత్యేకించిన ఒక అభిషేకం చేసింది. చకార సూనోరభిషేచనం, తన పిల్లవాడికి ఆ రోజు ప్రత్యేకించి అభిషేకం చేయించింది. కదాచిద్ ఔత్థానిక కౌతుకాప్లవే జన్మర్క్ష యోగే సమవేత యోషితాం
వాదిత్ర గీత ద్విజ మంత్రవాచకై చకార సూనోరభిషేచనం సతి. నందస్య పత్ని కృతమజ్జనాదికం విప్రైః కృతస్వస్త్యయనం సుపూజితైః అన్నాద్యవాసస్రగభీష్టధేనుభిః సంజాత నిద్రాక్షమశీషయచ్చనైః. నందస్య పత్ని, నందుడి భార్య అయినటువంటి యశోద, కృతమజ్జనాదికం, ఈ పిల్లవాడికి నీళ్లు పోసిన చక్కగాను నీళ్లు పోసి విప్రైహి, బ్రాహ్మణుల్ని ఉండమంది అక్కడే, ఈ అభిషేకం అయ్యేంత వరకు, ఈ స్నానం అయ్యేంత వరకు ఉండండి అని ఉండమంది. వాళ్ళు అక్కడే ఉన్నారు. మళ్ళీ మీరు వీడికి అభిషేకం ఆశీర్వచనం చేయండి, స్నానం అయిన తర్వాత మరొకసారి ఆశీర్వచనం చేయండి అని ఆశీర్వచనం చేయించింది. విప్రైహి కృత స్వస్తియనం, బ్రాహ్మణులతో మళ్ళీ స్వస్తియనం చేయించింది, మంత్రాలు చెప్పి ఆశీర్వచనాలు చేయించింది. సుపూజితై, దానికోసం మళ్ళీ బ్రాహ్మణుల్ని విడిగా ఇంకోసారి పూజించింది. మళ్ళీ ఇంకోసారి అన్నాద్య వాస స్రక్ అభీష్టధేనుభి, వాళ్ళకి తినటానికి తిండి పదార్థాలు కొన్ని ఇచ్చింది, ఇవ్వాల్సినవి స్వయం పాకాలని అవన్నీ ఇస్తారు కదా, అవన్నీ ఇచ్చింది. వాసహ, బట్టలు పెట్టింది. స్రక్, అందరికీ పుష్పమాలలు వేసింది, బ్రాహ్మణులందరికీ వాళ్ళని గౌరవించడం కోసమని. అభీష్టధేనుభి, ఈ సందర్భంలో కూడా గోదానం చేద్దామని అనుకుని ఈసారి ఏమందంటే ఎవరికి నచ్చిన ఆవుల్ని వాళ్ళు తీసుకుపోండి అని చెప్పేసింది. ఏదో ఇంతమందికి ఇన్ని ఆవులు ఇస్తాము ఏదో లెక్క చెప్పి, మీకు ఈ ఆవుల్లో ఏ ఆవు నచ్చితే ఆవును తీసుకుపోండి అని. అభీష్టధేనుభి, మీరు కోరిన ఆవును తీసుకెళ్ళండి, అందులోనూ ధేను పాలిచ్చే ఆవుల్ని దూడతో సహా తీసుకెళ్ళండి అని చెప్పి గోదానాలు కూడా విరివిగా చేసింది. చేసి ఈ దానాలు, ఈ ధర్మాలు, ఈ స్నానాలు ఇవన్నీ చేసి, ఆశీర్వచనాలు ఇవన్నీ చేసి ఒకసారి పిల్లవాడిని చూసింది. అంతవరకు పిల్లవాడిని చూస్తూనే ఉంది, కానీ ఒకసారి పిల్లవాడు ఎలా ఉన్నాడని చూసింది. చూస్తే సంజాత నిద్రాక్షం శనైహి, ఈ పిల్లవాడు ఈ హడావిడికి అలిసిపోయి కొద్ది కొద్దిగా కళ్ళు వాలుస్తున్నాడు నిద్రకి. సంజాత నిద్రాక్షం శనైహి, పిల్లలంతే కదా, నీళ్లు పోసే లోపల అలసిపోతారు, నీళ్లు పోసే లోపల ఒక కునుకు తీస్తారు, లేకపోతే ఆశీర్వచనాలు పుట్టినరోజులను ఏదో నుంచో పెడితే సరిగ్గా ఆశీర్వచనం వేళకు వచ్చేసరికి నిద్రపోతారు, సహజమే కదా. ఈయన కూడా అంతవరకు పాపం కాపు కాశాడు, కానీ ఆ తర్వాత మాత్రం ఎంత కాదన్నా మనిషి శరీరం కదా, నిద్ర వచ్చేసింది. ఈయనకి కాస్త నిద్ర కళ్ళు చూపించాడు. దాంతో ఆవిడ, అమ్మో పిల్లవాడికి నిద్ర వచ్చేసింది, దేనికైనా ఆగుతాడు కానీ నిద్ర కాగడైనా, అందువల్ల ఎక్కడైనా కాస్త ఎవరు తొక్కని చోటు, ఎవరు కాస్త డిస్టర్బ్ చేయని చోటు ఉంటే అక్కడ పడుకోబెడదాము, కాసేపు పడుకోబెట్టి వెచ్చగా కాసేపు కప్పుదాము, ఇంతవరకు గాల్లో ఉన్నాడు కదా, అందువల్ల వెచ్చగా కప్పుదాము అనుకుని అటు ఇటు చూసింది. ఆవిడకున్న పని ఒత్తిడికి లోపలికి వెళ్ళి మంచం మీద ఉయ్యాల్లో ఎక్కడైనా పడుకోబెట్టే తీరుబడి లేకపోయింది. అందువల్ల అక్కడే ఒక బండి ఉంటే ఆ బండి కింద జాగ్రత్తగా పడుకోబెట్టి వెచ్చగా కప్పింది. బండి అనే విషయం మీద రెండు కథనాలు ఉన్నాయి. మామూలు బండి, ఎడ్ల బండి లాంటి బండి అనే ఒక కథనం. అలా కాదు, ఇంట్లో వస్తువులు, బరువైన వస్తువులు ఇటు అటు మోసుకెళ్ళటానికి వీలుగా చిన్న చిన్న బళ్ళు లాంటివి పెట్టుకుంటారు, ఇళ్ళు పెద్దవైతే పెట్టుకుంటారు, అలాంటి బండి అనే కథనం. రెండు రకాల కథనాలు ఉన్నాయి. ఏదైనా సరే బండి లాంటిది ఏదో ఉంది, బరువైందే, దాని కింద జాగ్రత్తగా పడుకోబెట్టింది. దాని కిందే ఎందుకు పడుకోబెట్టింది అంటే, ఎవరు అటు ఇటు నడిచే వాళ్ళు ఎవ్వరూ కాలు వేయలేరు. అసలు పిల్లవాడు ఉన్నాడా లేడా, ఇది పిల్లవాడా దిండా నాకు తెలియలేదు, ఇలాంటి మాటలు ఏం మాట్లాడలేరు, ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా మూలగా ఉంటుంది అని అనుకుని అక్కడ పడుకోబెట్టింది. నందస్య పత్ని కృతమజ్జనాదికం విప్రైః కృత స్వస్తియనం సుపూజితైః అన్నాద్య వాసస్రగభీష్టధేనుభిః సంజాత నిద్రాక్షమశీషయచ్చనైః. ఈ లోపల మళ్ళీ ఏమైంది? ఔత్థానిక ఔత్సుక్యమనామనస్విని సమాగతాన్ పూజయతి వ్రజౌకసః నైవాశృణోద్వైరుదితం సుతస్య సా రుదన్ స్తనార్థీ చరణా ఉదక్షిపత్. ఆవిడకి ఇంటికి వచ్చిన వాళ్ళ తాకిడి ఎక్కువగా ఉంది. ఈవిడ పిలిచిన వాళ్ళు కొంతమంది, ఈవిడ పిలవకపోయినా పరిగెత్తుకొచ్చే బ్యాచ్ కొంతమంది, వీళ్ళందరితో నిండిపోయింది. ఔత్థానిక ఔత్సుక్యమనాహ, వచ్చిన వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు, ఆడవాళ్ళు అయితే బొట్లు పెట్టాలి, ఏవో ఉంటాయి కదా, అలాగే మగవాళ్ళు అయితే వాళ్ళకి ఏదో దండలేయటాలు లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా ఉన్నాయి కదా, వారికి అది ఇచ్చావా వీరికి ఇది ఇచ్చావా అని పెత్తనం చేయాలి కదా ఈవిడ. అందుకని ఔత్సుక్యమనాహ, వచ్చిన వాళ్ళని చూసుకోవటం, అసలు పండగ బాగా జరిగింది అనే మాట వినటం, ఈ దీంట్లో పడిపోయి మనస్విని ఎప్పుడూ ఈయన మీద జాగ్రత్తగా ఉండేటువంటి తల్లి ఆవిడ
సమాగతాన్ పూజయతి వ్రజౌకసః. ఇంటికి వచ్చినటువంటి ఈ గోప స్త్రీలు, బ్రాహ్మణులు వీళ్ళందరినీ గౌరవించడంలో మునిగిపోయి వాళ్ళకు బొట్లు పెట్టడం, వాళ్ళు వెళ్ళే వాళ్ళని వెళ్ళమంటం, లేదా ఉండే వాళ్ళని ఉండమని బలవంత పెట్టడం, వీటిల్లో పడిపోయి ఈ పిల్లవాడిని కాసేపు మర్చిపోయింది. కాసేపు, చాలా తక్కువసేపు మర్చిపోయింది. ఏమని? పిల్లవాడిని ఆ బండి కింద పడుకోబెట్టాము, బండి కింద ఎలా ఉన్నాడు, సేఫ్గా ఉన్నాడా లేదా, లేకపోతే ఆకలికి ఏమైనా ఏడుస్తున్నాడా, లేకపోతే ఇతనికి పాలిచ్చే ఎంతసేపు అయింది, ఇలాంటివేమీ కాసేపు ఆలోచించలేదు. జనరల్గా పసిపిల్లల తల్లులు ఆలోచించరు, ఇంట్లో పెద్దవాళ్ళే తిడుతూ ఉంటారు. చూసావా, పిల్లవాడికి పాలిచ్చావా, ఏడుస్తున్నాడా, చూసావా, ఏం చేస్తున్నాడు అని అడుగుతూ ఉంటారు పిల్లలైతే. ఈవిడ అప్పటికే చాలా వయసున్న మనిషి కదా, వయసు మళ్ళిన ఆవిడ కదా, ఈవిడ వయసు మళ్ళిన తర్వాత కదా ఈయన పుట్టాడని అనుకున్నాము. అందువల్ల ఈవిడే జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఆ క్షణాన్ని ఎందుకో కాసేపు దాన్ని పక్కన పెట్టింది. పక్కన పెడితే అయ్యగారు నాకు ఆకలేసింది అన్నాడు. నోరు అప్పటికి ఇంకా తెరుచుకోలేదు కదా, ఏడుపుతో అన్నాడు. ఆ ఏడుపు, ఆ హడావిడిలో, ఆ గలాభాలో ఎవ్వరికీ వినిపించలేదు, తల్లికి వినిపించలేదు. నైవాశృణోద్వై రుదితం. పిల్లవాడు ఏడ్చిన ఏడుపు ఈవిడికి వినిపించలేదు. ఆయన ముందు అసలు అలారం ఇచ్చాడు, ఏడుపు అనే అలారం ఇచ్చాడు, నాకు ఆకలేస్తోంది అని. ఇందాక నిద్రొస్తోంది అని నటించలా, ఇప్పుడు ఆకలేస్తోంది అని నటించాడు. నైవాశృణోద్వై రుదితం. ఈవిడ ఏడుపు వినలేదు. సుతస్య, ఈవిడేమో నా పిల్లవాడే అనుకుంటోంది, పసిపిల్లవాడిని తన పిల్లవాడిని చూసుకుంటున్నట్టే చూసుకుంటోంది. ఆ క్షణాన ఆ తప్పు జరిగింది. దాంతో రుదన్, ఈయన ఏడిపించాడు. స్తనార్థి, నాకు ఇప్పుడు పాలు కావాలంటే పాలు కావాలి అని ఏడుపు లంఘించుకున్నాడు. ఏడుపు ఏడ్చి ఏడ్చి కొంచెంసేపు ఒక రకమైన ముకురుతనంలాగా చేసి చరణా ఉదక్షిపత్, ఒక్కసారి కాళ్ళు విదిలించాడు. మామూలుగా పిల్లలు కాళ్ళు చేతులు ఇలా ఊపుతూ ఏడుస్తారు కదా, అలా ఏడిస్తేనే వాళ్ళకి అరుగుతుందని కదా తల్లులు చూస్తారు. అమ్మయ్య ఏడ్చాడు, అమ్మయ్య ఏడ్చాడు, అరుగుతుంది అనుకుంటారు కదా. అలా అయ్యవారు ఏడ్చాడు. ఔత్థానిక ఔత్సుక్యమనామనస్విని సమాగతాన్ పూజయతి వ్రజౌకసః. నైవాశృణోద్వై రుదితం సుతస్య సా రుదన్ స్తనార్థై చరణా ఉదక్షిపత్. అధశయానస్య శిశోరనోల్పక ప్రవాల మృద్భంఘ్రి హతం వ్యవర్తత విధ్వస్త నానారసకుప్యభాజనం వ్యత్యస్త చక్రాక్ష విభిన్న కూబరం. అధశయానస్య శిశోః, ఈ పిల్లవాడు, పసిపిల్లవాడు ఎక్కడా పడుకున్నాడు? ఓ బండి కింద పడుకున్నాడు. అనహ అధశయానస్య, ఓ బండి కింద పడుకున్నాడు. ఇతను అప్పటికి నెల పిల్లవాడు సరిగ్గా కాదు, ఒక లెక్క ప్రకారం అయితే 27 రోజుల పిల్లవాడు, పోని నెలల పిల్లవాడు అనుకుందాం. అల్పక, చాలా చిన్న పిల్లవాడు, పసిపిల్లవాడు అంటే పసిపిల్లవాడు. ఆ పసిగుడ్డు ఏం చేశాడు? కాళ్ళని ఇలా వెదిల్చాడు. అసలైన పసిగుడ్డు కదా, ఆ పసిగుడ్డు తాలూకు పాదాలు ఎంత ఉండాలి అంటే ప్రవాళం, ఓ చిన్న చిగురాకుల్లే ఉన్నాయి. పోనీ ఏమన్నా గట్టిగా ఉంటాయా? గట్టిగా ఉండే ఛాన్స్ లేదు. మృదువు, చాలా మృదువుగా, చిగురాకుల మళ్ళీ చాలా చాలా మృదువుగా ఉన్నాయి. ప్రవాళ మృద్భంగ్రి. అలాంటి పాదాలు ఒకసారి విదిలించాడు కదా, ఆ విదిలించిన విదిలింపు ఒకసారి బండికి తగిలింది. బండికి తగిలేసరికి మృద్భంగ్రి హతం, అంత మృదువుగా అయ్యవారు ఒకసారి విదిలించేసేసరికి ఆ బండి కాస్త తిరగబడిపోయింది. వ్యవర్తత, తిరగబడిపోయింది. తిరగబడిపోయేసరికి ఆ బండిలో పెట్టినటువంటి విధ్వస్త నానారస కుప్య భాజనం, కంచు పాత్ర లాంటి గట్టి గట్టి పాత్రలు అవన్నీ కింద పడి పగిలిపోయినాయి. విధ్వస్త నానారస, దాంట్లో రకరకాల రసాలు లేదా రకరకాల లోహాలతో చేసినటువంటి చెంబులు, తప్పేళాలు ఏవో పెట్టారు. వస్తువులు తీసుకెళ్ళటానికి వాడేది కూడా అయి ఉండొచ్చు అనుకున్నాం కదా, ఆ వస్తువులు ఏవో పెట్టారు. వెండి బంగారం పెట్టలేదు, వెండి బంగారం మాత్రం జాగ్రత్తగా దాచుకున్నారు. కుదిరినంత మెళ్ళో దిగేసుకున్నారు, మిగతాదంతా దాచుకున్నారు. వెండి బంగారం పెట్టలేదు, కానీ గట్టి లోహాలు, కంచు లాంటి గట్టి లోహాలే పెట్టారు. ఆ లోహాల గిన్నెలన్నీ, లోహాల పాత్రలన్నీ కూడా ధమధమధమ కింద పడి ఫడఫడబడ పగిలిపోయినాయి. విధ్వస్త నానారస కుప్య భాజనం. ఆ గిన్నెల సంగతి వదిలేస్తే వ్యత్యస్త చక్రాక్షం, ఈ బండి ఎంతగా తిరగబడిపోయిందంటే పూర్తిగా తల్లకిందులైపోయి చక్రాలు పైకి తేలి, అలాగే అక్షం, దానికి ఉండేటువంటి ఆ అక్షాలు ఇవన్నీ కూడా పైకి తేలి బండి రక్షించు దేవుడా అన్నట్టు పైకి చూస్తోంది, ఆకాశానికి చూస్తోంది
అన్నట్టు తయారైంది. పోనీ అది కూడా అటు ఇటు అయిందనుకున్న విభిన్న కూబరం, ఆ బండికి అడ్డ బద్దీలు ఉంటాయి కదా, ఆ అడ్డ బద్దీలన్నీ విరిగిపోయినాయి. విభిన్న కూబరం, అలా బండి దాదాపు ముక్కలైంది. వ్యత్యస్త చక్రాక్షం విభిన్న కూబరం ముక్కలైంది. బండిలో పెట్టినటువంటి లోహపు పాత్రలన్నీ కూడా పగిలిపోయినాయి. అలా బండి తిరగబడిపోయింది. అధశయానస్య శిశోరనోల్పక ప్రవాళ మృద్వంఘ్రి హతం వ్యవర్తత విధ్వస్త నానారస కుప్యభాజనం వ్యత్యస్త చక్రాక్ష విభిన్న కూబరం. దృష్ట్వా యశోదా ప్రముఖాం వ్రజస్త్రియః ఔత్థానికే కర్మణి యాః సమాగతాః నందాదయశ్చాద్భుత దర్శనాకులాః కథం స్వయం వై శకటం విపర్యగాత్. ఆ శబ్దానికి అందరూ అటువైపు చూశారు. చూస్తే ఏంది, అందులో బండి తిరగబడిపోయింది. బండిలో ఉండేటువంటి పాత్రలన్నీ కిందపడి పగిలిపోయి ఉన్నాయి. పిల్లవాడు ఆకలికి ఏడుస్తున్నట్లుగా కాలిలా కదులుస్తున్నాడు. దృష్ట్వా సీన్ మొత్తం చూశారు. యశోదా ప్రముఖాః, యశోదా మొదలైనటువంటి వ్రజస్త్రియ, ఆ గొల్లపల్లిలోని స్త్రీలందరూ చూశారు. ఔత్థానికే కర్మణి యాః సమాగతాః, ఆ ప్రత్యేకించి ఆ ఉత్సవం రోజున అక్కడికి వచ్చినటువంటి స్త్రీలందరూ చూశారు. వాళ్ళందరూ కూడా చూశారు. ఎప్పుడూ అక్కడే కాపురం పెట్టేవాళ్ళు చూశారు. దానికి ప్రత్యేకించి కారణం పెట్టుకుని వచ్చిన వాళ్ళు చూశారు. నందాదయశ్చ, నందులు మొదలైనటువంటి పురుషులు చూశారు. అందరూ ఏమనుకున్నారు, ఏమిటిది ఆశ్చర్యం అనే అనుకున్నారు. అద్భుత దర్శనాకులాహ, ఆ ఆశ్చర్యంతో పాటుగా పసిపిల్లవాడి కింద ఉంటే భయపడరు అందరూ. ఆకులాహ, అందరూ భయపడ్డారు. అందరూ ఒకటే ప్రశ్న వేసుకున్నారు, కథం స్వయం వై శకటం విపర్యగాత్. మనం ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాము, ఎవరము దాన్ని ముట్టుకోలేదు, ఆ బండిని ముట్టుకోలేదు. బండి కింద పసిపిల్లవాడు ఉన్నాడు అని చాలామందికి తెలుసు. ఆ పసిపిల్లవాడిని డిస్టర్బ్ చేయకూడదు అని ఎవ్వరూ వెళ్ళలేదు. మరి ఎవ్వరూ చేయకుండా బండి తనంతట తానే ఎందుకు తల్లకిందులు అయిపోయింది, ఎందుకు ముక్కలు అయిపోయింది, కింద పడిన పాత్రలన్నీ ఎందుకు పగిలిపోయినాయి అని ప్రశ్నలు వేసుకున్నారు. ఎవరి దగ్గర ఉంది సమాధానం? ఎవరికి ఈ బండి వ్యవహారం తెలుసు? ఎవరికీ తెలియదు. ఈ బండిని ఆశ్రయించుకుని ఉత్కచుడు అనే ఒక రాక్షసుడు వాయు రూపంలో ఉన్నాడు. వాయు రూపంలో ఉండి శ్రీకృష్ణుడిని ఎలాగైనా సరే నలిపేద్దామని అనుకున్నాడు అని వాళ్ళకేం తెలుసు? ఈ ఉత్కచుడు అనేటువంటి రాక్షసుడు ఎప్పుడో మొదటి కాలంలో హిరణ్యాక్షుడు యొక్క కొడుకుల్లో ఒకడు అని ఎవరికి తెలుసు? ఆ కొడుకు ఒకరోజు లోమశ మహర్షి గారి ఆశ్రమానికి వెళ్ళి ఏం చేయాలో తెలియక ఏదో చేద్దామని అనుకుని, తన బలం చూపిద్దామనుకుని అక్కడ ఉండే చెట్ల కొమ్మలన్నీ విరిచేసేసాడని ఎవరికి తెలుసు? చెట్ల కొమ్మలు విరిచేసరికి చెట్లు పాడు చేస్తావా అని లోమశ మహర్షి గారికి కోపం వచ్చి, నీ బల గర్వంతో ఈ పని చేస్తున్నావు, నువ్వు అసలు ఏ దేహ బలగర్వంతో నువ్వు పనులు చేస్తున్నావో, నీకు అసలు ఆ దేహమే ఉండకుండా ఉండుగాక, నువ్వు వాయు రూపాన్ని ధరించి చాలా కాలం పాటు తిరుగుతూ ఉండువుగాక అని శపించేశాడు అని ఎవరికి తెలుసు? ఆ పాపం ఆ ఉత్కచుడు అనేవాడు మహర్షి గారి కాళ్ళ మీద పడిపోయి, బాబు నన్ను రక్షించండి, నేనేం మరీ అపచారం చేయలేదు కదా, హిరణ్యాక్షుడు కొడుకునైనా సరే మీకేం అపచారం చేయలేదు, ఏదో తీట ఏదో బలం ఉంది అనే ఉద్దేశంతో కొమ్మలు మాత్రమే కదా విరిచాను, చెట్లు పూర్తిగా కొట్టేయలేదు కదా, అందుకని నన్ను ఏదో కాయండి, నా తప్పు కాయండి అని ప్రార్థించాడని ఎవరికి తెలుసు? లోమహర్షి మహర్షి గారు కూడా కాస్త చల్లబడి, పోన్లే ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడు అవతరించబోతున్నాడు, ఈ వాయు రూపంలో ఉంటావు కదా, వాయు రూపంలోనే ఆయా వస్తువుల్ని అంటిపెట్టుకుని ఉంది కానివి ఆయన కాలితో తంతాడు, నువ్వు వాయు రూపంలో అంటిపెట్టుకుని ఉన్న వస్తువుని ఆయన తంతాడు, తనినప్పుడు నీకు శాప విమోక్షం జరుగుతుందిలే అని ఆయన శాప విమోక్షణం గురించి చెప్పాడు అని ఎవరికి తెలుసు? ఇక్కడ వాళ్ళకి తెలియదు కదా. అందువల్ల ఎందుకు ఇలా అయింది అని అందరూ భయపడ్డారు, అందరూ సందేహపడ్డారు. ఈ ఉత్కచుడు ఉన్నవాడు ఊరుకోకుండా అవన్నీ మర్చిపోయి కంసుడు పంచన చేరాడని కానీ, కంసుడు అతన్ని ఏదో విధానంతో వశీకరణం చేసుకున్నాడని కానీ ఎవరికీ తెలియదు కదా. ఆ ఉత్కచుడు కంసుడు పంపించగా ఇక్కడికి వచ్చి వాయు రూపంలో తిరుగుతూ ఆ శకటాన్ని పట్టుకుని, ఆ బండిని పట్టుకుని, ఆ బండితో ఆయన్ని నలిపేద్దామని అనుకున్నవాడు భంగపడ్డాడు అని తెలియదు కదా. అందుకని స్వయం విపరివర్తతే, తనంతట తాను ఎందుకు తిరగబడిపోయింది అనే అనుకున్నారు, ఎందుకు ముక్కలైపోయింది అనే అనుకున్నారు, అందులో ఉన్నవన్నీ చెల్లాచెదురు ఎందుకైనాయి అనే అనుకున్నారు, ప్రశ్నలే వేసుకున్నారు, సమాధానాలు ఎవ్వరికీ దొరకలేదు. దృష్ట్వా యశోదా ప్రముఖా వ్రజస్త్రియః ఔత్థానికే కర్మణి యాః సమాగతాః నందాదయశ్చాద్భుత దర్శనాకులాః కథం స్వయం వై శకటం విపర్యగాత్.
ఎవరికీ నిశ్చయం కలగట్లేదు. ఏమైంది ఏమైంది ఏమైంది? అందరూ ప్రశ్నలు వేసేవాళ్లే, సమాధానాలు చెప్పేవాళ్ళు లేరు. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఈయనతో తర్వాత తిరగటానికి సిద్ధంగా ఉండేటువంటి కొంతమంది బాలకులు ఇదంతా చూశారు. కాస్త ఊహ వచ్చిన వాళ్ళు, వచ్చి రాకుండా ఉండేవాళ్ళు, కాస్త మాటలు వచ్చిన వాళ్ళు కొంతమంది పిల్లలు చూశారు. చూసి ఊచిరవ్యవసితమతీన్ గోపాన్ గోపీశ్చ బాలకాః రుదతానేన పాదేన క్షిప్తమేతన్న సంశయ అని చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు? ఊచుహు ఏం చెప్పారు? అవ్యవసితమతీన్, మీకు నిశ్చయం కలగటం లేదు, మేము చూసాము. గోపాన్ గోపీశ్చ, అయ్యా నందురు మొదలైన వాళ్ళలారా లేదా గోపికల్లారా, ఎవరికి సందేహం ఉంటే వాళ్ళు వినండి. రుదతానేనా, ఈ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు, మేము చూసాము. ఏడుస్తూ ఒకసారి కాళ్ళు విదిలించాడు. ఆ కాలు తగిలేసరికి పాదేన క్షిప్తమేతత్, కాలు తగిలేసరికి ఇది తిరగబడిపోయింది. న సంశయ, ఈ విషయంలో సందేహమేమీ లేదు. ఆ కాలు తగలటం మేము చూసాము, బండి తిరగబడిపోవటం కూడా మేము చూసాము అని చెప్పారు. ఊచిరవ్యవసితమతీన్ గోపాన్ గోపీశ్చ బాలకాః రుదతానేన పాదేన క్షిప్తమేతన్న సంశయ నతే శ్రద్ధతిరే గోపాః బాలభాషితమిత్యుత అప్రమేయం బలంతస్య బాలకస్య నతే విదుః. గోపాహ, అక్కడ చేరిన ఆ గోపాలకులందరూ కూడా, నందుడితో సహా అందరూ కూడా నతే శ్రద్ధధిరే, ఎవ్వరూ ఈ పిల్లల మాటలు వినలేదు, విశ్వసించలేదు. ఎందుకంటే బాలభాషితం, ఇంతమంది పెద్దవాళ్ళం ఉన్నాము, ఇంతమంది తెలివైన వాళ్ళం ఉన్నాము, మనకే తేలంది, ఈ పిల్ల కాకులకి ఏం తెలుస్తుంది, ఈ పిల్లలు ఏదో తోచింది మాట్లాడుతున్నారు, వద్దు అనుకున్నారు. ఈ తెలివైన వాళ్ళు, ఈ మహానుభావులు, వీళ్ళందరి యొక్క లాజిక్ ఏంటి? బలం, అంత బలం ఈ బాలకుడికి ఎక్కడిది ఉంది, ఈ బాలకుడికి ఒక బండి తన్నేంత బలం ఎక్కడిది ఉంది అని వాళ్ళ లాజిక్. కానీ అప్రమేయం బలం తస్య బాలకస్య నతే విదుః, ఆ బాలకుడికి ఈ బండి తన్నే కాదు, ఈ మొత్తం ప్రపంచాన్నే తల్లగలిగే శక్తి, లేదా మనం అసలు లెక్కే వేయలేనంత శక్తి, మనం కొలవలేనంత శక్తి ఆ బాలకుడికి ఉంది అని వాళ్ళకి తెలియదు. అప్రమేయం బలం తస్య బాలకస్య నతే విదుః నతే శ్రద్ధతిరే గోపాః బాలభాషితమిత్యుత అప్రమేయం బలం తస్య బాలకస్య నతే విదుః. రుదంతం సుతమాదాయ యశోదా గ్రహశంకిత కృతస్వస్త్యయనం విప్రైః సూక్తైస్తనమపాయయత్. ఇలాంటి సందర్భాల్లో తేల్చుకోలేనప్పుడు తేల్చేవి కొన్ని మాటలు ఉంటాయి. ఏదో గ్రహం వచ్చింది, ఏదో రాక్షసుడు వచ్చాడు, ఏదో అయింది, దిష్టి కొట్టింది, ఏవో మాటలు ఉంటాయి కదా. ఆ మాటల ప్రకారం ఏవో మాటలు వచ్చినాయి. ఆ మాటల్లో కొంతమంది కొన్ని నచ్చినాయి, కొంతమంది కొన్ని నచ్చలేదు, ఏవేవో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతుంటే ఈయన ఏడుస్తూనే ఉన్నాడు, ఈయన ఆకలికి ఏడుస్తూనే ఉన్నాడు. దాంతో ముందు యశోద తెప్పరిల్లింది. ఆవిడ అయ్యో పిల్లవాడు ఏడుస్తున్నాడు అని అనుకుని పిల్లవాడి దగ్గరికి వెళ్ళింది. రుదంతం సుతమాదాయ, పిల్లవాడిని చేతుల్లోకి తీసుకుంది. తల్లి చేతుల్లోకి తీసుకునేసరికి అయ్యవారు కాస్తంత నోరు మూశాడు. దాంతో యశోద, అమ్మో నేను పక్కన కింద పెట్టేస్తే ఏడుస్తున్నాడు, నేను చేతిలోకి తీసుకుంటే ఏడుపు ఆపేస్తున్నాడు అంటే ఇతన్ని ఏమైనా గ్రహం పట్టుకుందేమో, బాలగ్రహం ఏమన్నా పట్టుకుందేమో అని గ్రహశంకిత సందేహపడి అక్కడికే బ్రాహ్మలు వచ్చిన్నారు కదా, వాళ్ళ మెళ్ళల్లో దండలు అలాగే ఉన్నాయి కదా, దండలు తీయకుండా అలాగే పెట్టుకున్నారు కదా, వాళ్ళకి ఇలాగో ఆల్రెడీ చాలా దక్షిణలు ఇచ్చింది కదా ఈవిడ, కావాల్సిన ధేనువులు తీసుకెళ్ళిపోండి అని చెప్పింది కదా. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, ఎవరు ఇంకా వెళ్ళలేదు. వాళ్ళని ఒకసారి పిలిచి, అయ్యా స్వాములారా, మళ్ళీ ఇంకోసారి ఏమైనా రక్షోగ్రహ మంత్రాలను ఉంటాయి కదా, మంత్రాలను పఠించండి, పిల్లవాడికి ఏమైనా దిష్టి కడితే దిష్టిపోయే మంత్రాలు పఠించండి, ఏదైనా రక్ష పెట్టే మంత్రాలు ఏమన్నా ఉంటే వాటిని పఠించండి, పఠిస్తే మంచిదవుతుంది అని అడిగింది. అడిగితే కృతస్వస్త్యయనం విప్రైః, బ్రాహ్మణులు వెంటనే ఆ మంత్రాలు, రక్షోగ్రహ మంత్రాలు టపటపట చదివేసేసారు. ఎక్కువసేపు చదివేసే స్కోప్ లేదు. ఎందుకంటే తల్లి చేతుల్లోకి వచ్చిన ఈ పిల్లవాడు ఎప్పుడు ఏడుపు ఆపినవాడు మళ్ళీ లంఘించుకుంటాడో తెలియదు, ఎప్పుడు మళ్ళీ ఏడుపు మొదలు పెడతాడో తెలియదు. అందుకని కొంచెం ఫాస్ట్గా చదివేశారు. చదివితే విప్రైః సూక్తైః, వాళ్ళ మంత్రాలు చదివిన వెంటనే స్తనమపాయయతు, ముందు పాలిచ్చింది పక్కకెళ్ళి. రుదంతం సుతమాదాయ యశోదా గ్రహశంకిత కృతస్వస్త్యయనం విప్రైః సూక్తైస్తనమపాయయత్. పూర్వవత్ స్థాపితం గోపైః బలిభిః సపరిచ్ఛదం విప్రా హుత్వార్చయాంచక్రుః దధ్యక్షత కుశాంబుభిః. పిల్లవాడు పాలు తాగాడు, శాంతించాడు.
నిద్ర కూడా కాస్తంత తీరినట్టే ఉంది కదా, ఆకలి కూడా తీరింది. దాంతో కాస్తంత కేరింతలు కొట్టాడు. కొట్టేసరికి అమ్మయ్య ఇంకా పిల్లవాడు ఏడవడు అని నమ్మకం కలిగేసరికి మళ్ళీ ఉత్సవం మొదలు పెడదామని మొదలుపెట్టారు. పూర్వవత్ స్థాపితం గోపై. ఈసారి పిల్లవాడిని ఎవరో ఒకళ్ళు ఉండి కాపాడుతూ ఉండాలి అని అనుకుని పిల్లవాడిని సేఫెస్ట్ ప్లేస్లో పెట్టారు. పెట్టిన తర్వాత బలిభి సపరిచ్ఛనం, పిల్లవాడికి కప్పారు. కప్పి పిల్లవాడికి రక్షణగా కొన్ని పూజా పుష్పాలు అవి ఇవి తీసుకొచ్చి పెట్టారు. ఏవో విధానాలు, వాళ్ళకి ఏవో విధానాలు ఉన్నాయి, దాని ప్రకారం చేశారు. పూజా పుష్పాలు తీసుకొచ్చారు, పూజా ద్రవ్యాలు తీసుకొచ్చారు, అన్నీ తీసుకొచ్చి పిల్లవాడి దగ్గర పెట్టారు. పెట్టి విప్రాహ, అక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణులు హుత్వా అర్చయాంచక్రుహు, హుత్వా మొదలు హోమాలు చేశారు. హోమాలు చేసి అర్చయాంచక్రుహు, ఆ సందర్భంలో పూజించవలసినటువంటి దేవతా రూపాలని పూజించారు. దధి అక్షత కుశ అంబుభి, హోమాలు అలాగే పూజలు కూడా దధితోనూ అక్షతలతోనూ కుశలతోనూ దర్భలతోనూ అంబుభి జలాలతోనూ వీటన్నిటితోనూ హోమాలు అలాగే పూజలు చేశారు. హోమాలకు వినియోగించే ద్రవ్యాలు కొన్ని, పూజలకు వినియోగించే ద్రవ్యాలు అన్నీ, అలాగే దేనికి ఏది యోగ్యమో ఆ ద్రవ్యాన్ని వినియోగించి చేశారు. పూర్వవత్ స్థాపితం గోపైర్ బలిభిః సపరిచ్ఛదం విప్రా హుత్వార్చయాంచక్రుః దధ్యక్షత కుశాంబుభిః. హోమం చేసేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ ఈ పిల్లవాడు దీర్ఘాయుష్తో ఉండాలి, ఈ పిల్లవాడికి ఏ రకమైన ఆరోగ్య సమస్య రాకూడదు, ఈ పిల్లవాడు చక్కగా ఎదగాలి, ఈ పిల్లవాడికి చదువు రావాలి, ఈ పిల్లవాడు ధనవంతుడు అవ్వాలి, ఈ పిల్లవాడికి చక్కటి వివాహం జరగాలి, ఈ పిల్లవాడికి భార్య రావాలి అని ప్రతి వాళ్ళు ఆశీర్వదించిందే, ప్రతి వాళ్ళు కోరుకున్నదే, ఆ మంత్రాలు చెప్పిందే. అంతా అయిన తర్వాత ఓ శతమానం భవతి అని ఒక ఆయన, ఇంకొక ఆయన, అలా ఏ మంత్రాలు కావాలంటే ఆ మంత్రాలతో ఆశీర్వదించిందే. మరి ఆ ఆశీర్వచనాలన్నీ ఏమవుతాయి? వీళ్ళు ఏ వేదమంత్రాలనైతే పఠిస్తున్నారో ఆ వేదాలను ఉపదేశించిందే ఆ పసిపిల్లవాడు కదా. ఆ పసిపిల్లవాడికి ఈ ఆశీర్వచనాలు ఏం ఫలిస్తాయి, ఏమని ఆ పిల్లవాడికి ఆశీర్వచనాలు చేరతాయి అంటే శ్రీశుకుల వారు చెప్తున్నారు, అసలు ఆయన వచ్చేటప్పుడు ఏ ప్లాన్లో వచ్చాడో తెలియదు, కానీ ఈ బ్రాహ్మణులందరూ ఈ ఆశీర్వచనాలు చెప్పిన తర్వాత మాత్రం ప్లాన్ని ఖచ్చితంగా మార్చుకుని ఉంటాడు. ఏ సూయానృత దంభేర్ష్య హింసామాన వివర్జితా నతేషాం సత్యశీలానాం ఆశిషో విఫలా కృతా. ఆ రోజు వచ్చినటువంటి బ్రాహ్మణులందరూ కూడా అసూయ లేని వాళ్ళు, ఎవరైనా గుణవంతులుంటే ఆ వాళ్ళ గుణాల మీద దోషారోపణ చేయనటువంటి వాళ్ళు. ఆ రోజు వచ్చిన బ్రాహ్మణులందరూ కూడా అనృతం, అబద్ధం అనేది చెప్పడం ఎరగరు. అనృతం, ఆ బ్రాహ్మణులకు ఎవ్వరికీ కూడా దంభం, డాబుసరిగా ఉండటం అనేది చేత కాదు. డాబుసరిగా ఉండరు, ఏదో హడావిడిగా ఉండటం, ఎత్తెత్తి అడుగులేయటం లాంటి పనులు ఏం చేయరు వాళ్ళు. ఈర్ష్య, పరులలో ఏదైనా ఒక సుగుణం ఉంటే దాన్ని సహించకపోవటం అనే లక్షణం లేనే లేదు వాళ్ళకి. ఈర్ష్య, హింస, తమ మాటలతో కానీ తమ చేతులతో కానీ ప్రాణిని హింసించడం అనేది వాళ్ళకి చేతకానే కాదు. మానం, వాళ్ళని గురించి వాళ్ళే పొగుడుకోవటం, సొంత డబ్బా కొట్టుకోవటం అనే మాట లేనే లేదు వాళ్ళకి. హింస మాన వివర్జిత, ఇవేమీ లేని వాళ్ళు కదా. ఇలాంటి బ్రాహ్మణులు సత్యశీలానాం, నిజమే స్వభావంగా ఉన్నవాళ్ళు, నిజంగా వేదంలోనూ శాస్త్రంలోనూ ఏమున్నాయో అవే చేయాలి అనేటువంటి స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు ఆశిష, ఒకసారి ఆశీర్వచనాలు చేసేస్తే ఆ ఆశీర్వచనాన్ని పరమాత్మ కూడా విఫలం చేయడు. ఆ ఆశీర్వచనాలు తన మీదే పడ్డా సరే, ఆశీర్వచనాలు తన నెత్తి మీదే వాళ్ళ అక్షంతల రూపంలో వేసేసినా సరే వాటిని ఆయన విఫలం చేయడు. నతేషాం సత్యశీలానాం ఆశిష విఫలా కృతా. అందువల్ల ఆ రోజు ఎంతమంది బ్రాహ్మణులను వివాహం చేసుకోమన్నారో అన్ని వివాహాలు చేసుకున్నాడు అయ్యవారు. ఆ రోజు బ్రాహ్మణులందరూ ఎన్నేళ్ళు ఉండమన్నారో అన్నేళ్ళు చక్కగా ఉన్నాడు. 100 ఏళ్ళు ఉండు అన్నాడు. ఆయుర్మానం ప్రకారం 120 ఏళ్ళు చక్కగా ఉన్నాడు. 130 చిల్లర ఏళ్ళు చక్కగా ఉన్నాడు. వాళ్ళందరూ హాయిగా కడుపు నిండా అన్నం తిను అన్నాడు. ఈయన మొత్తం అవతారం అంతా బాగా కడుపు నిండా అన్నం తిన్నాడు. ఏ లోటు రానివ్వలేదు. ఉపవాసపు రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో ఆహారానికి ఏ కొదవ రానివ్వలేదు. చక్కగా తిన్నాడు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ చక్కగా పుచ్చుకున్నాడు. వాళ్ళు ఆ రోజు ఏ ఆశీర్వచనాలు చేస్తే ఆ ఆశీర్వచనాలని ఆయన ఒప్పేసుకున్నాడు. ఎందుకు ఒప్పేసుకున్నాడు అంటే,
ఇలాంటి వాళ్ళు ఆశీర్వచనం చేస్తే అవి విఫలాలవుతాయి అని పరమాత్మ మీదైనా సరే ఒక్కసారి తెలిసిపోతే, పరమాత్మ మీద కనుక ఒకసారి రుజువైపోతే మిగతా వాళ్ళు ఎవరు నమ్మరు. మిగతా వాళ్ళు ఎవరు నమ్మకపోతే ఈ వేదాలు, మంత్రాలు, వేదాలని అధ్యయనం చేసే బ్రాహ్మణులు వీటికి విలువ లేకపోతుంది. ఆయన పెట్టుకున్నటువంటి ప్లాన్ సరిగ్గా వర్కౌట్ అవ్వదు. కాబట్టి అలా అవటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. కనుక తన మీద ఆ ఆశీర్వచనాలు పని చేయక్కర్లేకపోయినా సరే ఆయన ఆశీర్వచనాలన్నిటినీ ఆ రోజు ఆ బ్రాహ్మణులు చేసినటువంటి ఆశీర్వచనాలన్నిటినీ నిజం చేసేసాడు. న విఫలాకృతాః యేసూయానృతదంభేర్ష్యా హింసామాన వివర్జితాః న తేషాం సత్యశీలానాం ఆశిషో విఫలాకృతాః ఇతి బాలకమాదాయ సామర్గ్యజురుపాకృతైః జలైః పవిత్రౌషధిభిః అభిషిచ్య ద్విజోత్తమైః. హోమాలు పూజలు జరిగినాయి కదా, కలశాలు పెడతారు, కలశాల్లో నీళ్లు నింపుతారు, ఆ నీళ్ళలోకి రకరకాల ద్రవ్యాలు కలుపుతారు, ఔషధి ద్రవ్యాలు అవన్నీ కలుపుతారు. ఈ ఉత్సవంలో ఏమేం చేయాలనేది సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలియటం లేదు. ఎందుకంటే సుమారుగా యుగం మారిపోయింది, 5000 ఏళ్ల క్రితం జరిగిన తంతు ఇది. కాబట్టి ఈరోజు ఏమేం కలపాలి, ఏమేం చేయాలి అనే సంగతి బాగా తెలియట్లేదు. మనకి ధర్మశాస్త్రంలో కూడా కలియుగ ధర్మశాస్త్రం వచ్చేసింది, ఆ ద్వాపర యుగ ధర్మశాస్త్రం లేదు. కాబట్టి ఏం కలిపారో తెలియదు. మొత్తం మీద చాలా కలిపి సామ మంత్రాలే చెప్పారా, యజుర్మంత్రాలే చెప్పారా, రుక్ మంత్రాలే చెప్పారా, చెప్పి ఆ మంత్రాలతో అభిమంత్రణ చేసి బాలకమాదాయ ఈ బ్రాహ్మణులు పిల్లాడిని వాళ్ళ చేతుల్లోకి తీసేసుకున్నారు. తల్లి చేతుల్లోంచి వాళ్ళ చేతుల్లోకి తీసుకుని, ఈసారి ఈ కలశంలో నీళ్లు నువ్వు చేయకూడదు, పసిపిల్లవాడైనా సరే మేమే చేయాలి అని జలై పవిత్రౌషధిభిః ఆ జలాలతో, కలశంలో ఉండేటువంటి జలాలతో, పవిత్రమైన ఔషధులతో కూడినటువంటి జలాలతో, మంత్రాలతో పరమ పవిత్రమైనటువంటి ఆ జలాలతో ద్విజోత్తమై అభిషిచ్య బ్రాహ్మణులందరూ అభిషేకం చేశారు. మరి పసిపిల్లవాడిని బ్రాహ్మణుల చేతుల్లోకి ఇచ్చేస్తారా అని భయం వేస్తే, పోనీ బ్రాహ్మణులు మంత్రాలు చదువుతూ ఉండగా తల్లి కాస్త నుదుటి మీద చెయ్యి అడ్డం పెట్టి పసిపిల్లవాడికి పోయవలసిన రీతిలో కాస్త వేడి నీళ్లు కూడా కలిపి, పసిపిల్లలకి మరీ చన్నీళ్ళు పోసేస్తారా అయింది కానీ పసిపిల్లలకి చన్నీళ్ళు పోయకూడదు కాబట్టి వేడి నీళ్ళు కూడా వాటితో కలిపి జాగ్రత్తగా ఆవిడే పోసింది అనుకోవచ్చు. ద్విజోత్తముల మంత్రాలు పలుకుతూ ఉండగా ఆవిడ చేసిందని చెప్పచ్చు, లేదా వాళ్ళ చేత చేయించిందనైనా చెప్పచ్చు. మొత్తం మీద ఏదో జరిగింది. ఇది బాలకమాదాయ సామర్గ్యజురుపాకృతైః జలైః పవిత్రౌషధిభిః అభిషిచ్య ద్విజోత్తమైః వాచయిత్వా స్వస్త్యయనం నందగోపः సమాహితః హుత్వా చాగ్నిన్ ద్విజాతిభ్యః ప్రాదాదన్నం మహాగుణం. వాచయిత్వా స్వస్త్యయనం, మళ్ళీ ఇంకోసారి మీరు స్వస్తి చెప్పాల్సిందే, మళ్ళీ ఇంకోసారి ఆశీర్వచనాలు చేయాల్సిందే అని అన్నాడు. వాళ్ళు ఏమీ విసుక్కోలేదు. ఎన్నిసార్లు ఆశీర్వచనాలు చేయిస్తారయ్యా, ఈ దండలు ఇప్పటికే వచ్చిన దగ్గర నుంచి వాడి కూడా పోయినాయి అని ఏమనలేదు. ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు చేస్తాము అని మళ్ళీ చేశారు. వాచయిత్వా స్వస్త్యయనం, స్వస్తి అనగానే ఓం అని మొదలు పెట్టేయటమే. ఇంకా ఏమిటిది ఎన్నిసార్లు అని అనటం లేదు, మొదలు పెట్టేయటమే, చేసేశారు. నందగోపుడు కూడా సమాహిత, ఓర్పుగా కూర్చున్నాడు. ఎన్నిసార్లు కావాలంటే వెళ్ళి స్వస్తి చెప్పని, ఎన్ని అభిషేకాలైనా చేయని, ఏమైనా చేయని, ఈరోజు ఉత్సవం, ఆ ఉత్సవం ప్రధానంగా నడవాలి, కానివ్వండి అని తోసేసే ఉత్సవం కాదు అని ఆయన కూడా అనుకున్నాడు. అనుకుని హుత్వా చాగ్నిన్ ద్విజాతిభ్యః, ఈ బ్రాహ్మణులు హోమం చేశారు కదా, హోమం చేసిన రోజున అగ్నిముఖంగా గనక ఆహుతులు వెళితే, ఆ అగ్నిముఖంగా ఆహుతులు వెళ్ళిన రోజున బ్రాహ్మణుడి కడుపులోకి ఆహారం చేరకపోవటం అనేది అంత మంచిది కాదు. బ్రాహ్మణ తర్పణాంతంగా కార్యక్రమం పూర్తవ్వాలి అని నియమము. బ్రాహ్మణాగస్తర్పయితవై అని చివరి సూత్రం అది. అందువల్ల ద్విజాతిభ్యః ప్రాదాదన్నం మహాగుణం, వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు. భోజనాలు ఏర్పాటు చేసి ఎవరి నియమాల ప్రకారం వాళ్ళకి ఏర్పాటు చేశాడు. కొంతమంది వాళ్ళు వండుకుంటే కానీ తినరు, కొంతమంది జాగ్రత్తగా వండిస్తే తింటారు, కొంతమంది ఇంకొకళ్ళు చూస్తూ ఉండగా తినరు. నియమాలు చాలా రకాలుగా ఉంటాయి. కొంతమంది వాళ్ళు చూస్తూ ఉండగా కూడా తినరు, ఏకాంతంలోనే తింటారు. కొంతమందికి వైశ్వదేవ నియమాలు ఉంటాయి, కొంతమందికి పూజా నియమాలు ఉంటాయి, నైవేద్య నియమాలు ఉంటాయి. ఎలా ఉన్నా సరే మహాగుణం, ఎవరికి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఉత్తమంగా ఏర్పాట్లు చేసి, స్వహస్తాల వాళ్ళకి స్వహస్తాలు, స్వయంపాకాల వాళ్ళకి స్వయంపాకాలు, ఇంటికి వెళ్ళిపోతామన్న వాళ్ళకి ఇచ్చి పంపించడాలు, ఇలాంటి ఏర్పాట్లన్నీ చేసి ఆ రోజు విస్తారంగా బ్రాహ్మణ భోజనాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అగ్నికి హోమం చేసిన తర్వాత బ్రాహ్మణ భోజనం లేకపోతే పూర్తిగా అది సరిపోదు, కాబట్టి ఆ పని కూడా చేశాడు.
వాచయిత్వా స్వస్తియనం నందగోప సమాహిత హుత్వా చాగ్నిన్ ద్విజాతిభ్య ప్రాదాదన్నం మహాగుణం. గావః సర్వగుణోపేతా వాసశిరగృక్మమాలినీ ఆత్మజాభ్యుదయార్థాయ ప్రాదాత్ తేచాన్వయుంజత. మళ్ళీ నందుడు విడిగా ఆవుల్ని తెప్పించాడు. గావః సర్వగుణోపేతా, ఆవుల్ని మంచి ఆవుల్ని, అంటే అప్పుడు చక్కగా ఈని పాలిచ్చే ఆవులు, కాస్త దిట్టంగా ఉండే ఆవులు, కుమ్మని ఆవులు, తన్నని ఆవులు, ఇలాంటి వాటిని తీసుకొచ్చాడు. సర్వగుణోపేతా, వాటికి వాసహ బట్టలు కప్పాడు, శిరక్ పూలమాలలు వేశాడు, రుక్మ కాస్త కొమ్ముల్లో బంగారం అమరుస్తారు. దానం చేసేటప్పుడు ఆ ఆవు కొమ్ములకి బంగారాన్ని తగిలిచ్చి దానం చేయడం చాలా విశేషం. రుక్మ మాలిని, ఈయనేం చేశాడు, బంగారు మాలలే వేసేసాడు. కొమ్ములకే తగిలించాడా, మెళ్ళో వేశాడా, ఆవులకి వేసేసాడు. వేసి వాటిని ఆత్మజాభ్యుదయార్థాయ, నా పిల్లవాడు చక్కగా పెరగాలి, నా పిల్లవాడికి అభ్యుదయం కలగాలి అని ప్రార్థించి సంకల్పించి వీళ్ళకి దానాలు చేశాడు. ఎందుకు పుచ్చుకోరు, చక్కగానే పుచ్చుకుంటారు. ఆవిడ దగ్గర విడిగా పుచ్చేసుకున్నారు. యశోద గారు తన అధీనంలో ఉండేటువంటి ధేనువుల్లో మీరు ఏం కావాలంటే తీసుకెళ్ళిపోండి అన్నారు. అదేదో తోలేశారు, అయిపోయింది, ఆ అకౌంట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అయ్యగారు ఇస్తే కాదని ఎందుకంటారు, వాళ్ళు మళ్ళీ పుచ్చుకున్నారు. ప్రాదాత్ తే, వాళ్ళు కూడా పుచ్చేసుకుని అన్వయుంజత, పుచ్చుకున్నంత మేర మళ్ళీ ఎంత మనస్తృప్తితో ఆశీర్వచనం చేయాలో మళ్ళీ అంత మనస్తృప్తితో ఆశీర్వచనం చేశారు. భోజనాలు చేసి తిరిగి వెళుతూ ఈ ఆవుల్ని పుచ్చుకున్న ఆవులకి మళ్ళీ ఆశీర్వచనం చేశారు. పూర్తిగా వాళ్ళకి ఎంత మనస్సంతోషం కలిగిందో అంతటినీ మళ్ళీ మంత్రాల్లో పెట్టి, ఆశీర్వచనాల్లో పెట్టి తథాస్తు అని చెప్పి మొత్తం మీద ఆశీర్వచనం పూర్తి చేసే వాళ్ళు బయలుదేరారు. గావః సర్వగుణోపేతా వాసస్రగృక్మమాలినీ ఆత్మజాభ్యుదయార్థాయ ప్రాదాత్ తేచాన్వయుంజత. పరీక్షిత్తుకి ఏమన్నా వింటే కొంచెం ఏమన్నా సందేహం కలుగుతుందేమో, వీళ్ళు డబుల్ దక్షిణ తీసేసుకున్నారు. ఒకటి యశోద దగ్గర తీసేసుకున్న వాళ్ళు అయ్యా ఇచ్చేశారండి అని చెప్పకుండా నందుడు ఇస్తుంటే మళ్ళీ పుచ్చుకుంటున్నారు, ఈ డబుల్ దక్షిణ అవుతుందని ఏమన్నా అనుకుంటాడేమో అని. విప్రా మంత్రవిదోయుక్తా తైర్యా ప్రోక్తాస్తథాశిష తా నిష్ఫలా భవిష్యంతి న కదాచిదపి స్ఫుటం అని శ్రీశుకుల వారు ప్రత్యేకించి తేలుస్తున్నారు. నాయన ఈ విషయాన్ని 2-3 సార్లు చెప్పడం ఎందుకంటే, 2-3 సార్లు వాళ్ళు దక్షిణలు తీసుకున్నారు, ఆశీర్వచనాలు చేశారు అని చెప్పడం ఎందుకంటే, బ్రాహ్మణాశీర్వచనం అనేది చాలా ప్రధానము. అందులో వేదం చదువుకున్నటువంటి వైదికులైన బ్రాహ్మణులు ఆశీర్వచనం చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. విప్రాహ విద్యావేత్తలు, మంత్రవిద మంత్రాలు వాటి అర్థాలు తెలుసుకున్నటువంటి వాళ్ళు, యుక్తాహ తమ దారిలో చక్కగా ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు గనక ఆశీర్వచనాలు చేస్తే తైర్యా ప్రోక్తా తథా ఆశిష, వాళ్ళు కనీసం ఒక మంచి మాట అన్నా, ఓ మంచి మంత్రం చెప్పి అక్షింతలు నెత్తి మీద వేసినా సరే అవి ఎప్పటికీ నిష్ఫలాలు కావు. తా నిష్ఫలా భవిష్యంతి న కదాచిదపి, ఎప్పటికీ అవి నిష్ఫలాలు కావు. ఎంత నిష్ఫలాలు కావు అంటే, వాళ్ళు ఆ రోజు పరమాత్మ నెత్తి మీద వేసిన అక్షింతల్లో ఎన్ని గింజలు ఉన్నాయో, ఎన్ని మంత్రాలు ఉన్నాయో, ఎన్ని ఆశీర్వచనాలు ఉన్నాయో అన్నిటినీ ఆయన నిజం చేయవలసి వచ్చింది. నిజం చేశాడు ఆయన. కాబట్టి న కదాచిదపి స్ఫుటం, ఈ విషయంలో సందేహం ఉంచుకోకూడదు. ఈ స్ఫుటంగా చాలా నిర్ణయంగా ఉంచుకోవాలి. ఈ వేదాలు మంత్రాలు ఆశీర్వచనాలు ఈ గోల ఎందుకు, దీన్ని కట్ చేస్తే, దీన్ని స్కిప్ చేస్తే మనకి స్పేస్ వస్తుంది, టైం స్పేస్ వస్తుంది. ఆ సమయంలో ఫోటోషూట్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో చేసుకోవచ్చు అని అనుకోకూడదు. ఏ కార్యక్రమంలోనైనా సరే ఈ ఫోటోషూట్లు అవన్నీ కావాలంటే ముందు రోజు పెట్టేసుకోవచ్చు, తర్వాత రోజు పెట్టేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అసలైనా 24/7 చేసేది ఫోటోషూట్లు కదా కార్యక్రమాల్లోనూ. అందుకని ఆ కార్యక్రమం పెట్టుకోవద్దు. ఆశీర్వచనాలకి, మంత్రాశీర్వచనాలకి, వేదవేత్తలైన వాళ్ళు చెప్పేటువంటి ఆశీర్వచనాలకి, చేసేటువంటి ఆశీర్వచనాలకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇస్తే మంచిది అని ప్రత్యేకించి చెప్తున్నారు. విప్రాహ మంత్రవిదో యుక్తాః తైర్యా ప్రోక్తాస్తథాశిష తా నిష్ఫలా భవిష్యంతి న కదాచిదపి స్ఫుటం అనే ఈ శ్లోకంలో. దీంతో ఈ శకటాసుర భంజనం అనేటువంటి వృత్తాంతం ఇక్కడికి పూర్తయింది అనుకోవచ్చు ఈ 17 శ్లోకాలతోనూ.
ఇందులో శకటాసుర భంజనంలో ఏమేమి విశేషాలు ఉన్నాయి అనేది ప్రత్యేకించి మాట్లాడుకోక్కర్లేదు. బ్రాహ్మణుల యొక్క యోగ్యతలు, ఆ యోగ్యతతో కూడినటువంటి బ్రాహ్మణులు చేసినటువంటి ఆశీర్వచనాలు, ఆ ఆశీర్వచనాల్లో దాగి ఉండేటువంటి మంత్రాలు, మంత్రార్థాలు అవి నిష్ఫలం కాకుండా ఉండటం అనేది పరమాత్మ యొక్క బాధ్యత అనేది చాలా 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 ప్రధానమైనటువంటి అంశం. ఈ మంత్రాలు, మంత్రార్థాలు, ఈ ఆశీర్వచనాలు నిష్ఫలాలు కాకుండా ఉండటానికి పరమాత్మే బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి మనలాంటి వాళ్ళం ధైర్యంగా వాటిని చేయించుకోవచ్చు అనే సంగతి ప్రధానమైన విషయం. దీంతో పాటుగా పరమాత్మ గురించి ఏ మాట విన్నా సరే అది మనస్సుకి గ్లానిని పోగొడుతుంది. మనసులో ఉండేటువంటి బాధ, ఏదో చాలలేదు అనేటువంటి బాధ, ఏదో అపరిపూర్ణత అనేటువంటి బాధ దాన్ని పోగొడుతుంది. మనసులో ఉండేటువంటి తృష్ణలన్నిటినీ పోగొడుతుంది. మనసు తృష్ణలతో కకావికలమై ఉండగా ఆ మనస్సుని స్వచ్ఛపరిచి, ప్రశాంతపరిచి, సమాధానపరుస్తుంది. ఆ మనసులో గనక భక్తి అనేదాన్ని పెట్టుకుంటే, ఎలాగైతే పాలు బాగా కాగి ఆ కొతలాడటం అవన్నీ ఆగి కాస్త గోరువెచ్చకో, కాస్త అంతకంటే కొంచెం వేడికో వచ్చి ప్రశాంతంగా ఉన్నప్పుడు కాస్తంత తోడు పెడితే మంచి అంటే చాలా కమ్మని పెరుగు ఎలాగైతే తయారవుతుందో, అలాగే భక్తి కనుక ఆ మనసులో వేస్తే కమ్మటి జీవితము, కమ్మటి జీవలక్షణము తయారవుతుంది అనేటువంటి విషయం చాలా ప్రధానం. పరీక్షిత్ గారు చెప్పినటువంటి ఈ విషయానికి చాలా చాలా విలువ ఉంది. శ్రీశుకుల వారు చెప్పినటువంటి బ్రాహ్మణాశీర్వచనం అనే దానికి చాలా చాలా విలువ ఉంది. ఈ విలువైన రెండు విషయాలని మనం మనసులో ఉంచుకుని మనం జాగ్రత్తగా బ్రాహ్మణాశీర్వచనాన్ని గౌరవిస్తూ, పరమాత్మే గౌరవించినటువంటి ఆశీర్వచనాన్ని గౌరవిస్తూ, దాంతోపాటుగా ఈ పరమాత్మను గురించి వినటం అనే అంశం మీద చక్కగా ఆలోచిద్దాం. మన మనసులోని గ్లానులన్నిటినీ పోగొట్టుకుందాం, మన మనసులోని తృష్ణలన్నిటినీ పోగొట్టుకుందాం. అలాగే మన మనస్సుని స్వచ్ఛం చేసుకుందాం. ఆ స్వచ్ఛమైన మనసులో భక్తిని నింపవలసిందిగా మాత్రం ఆ నృకుటీశ్వట కరటీరట కుతటీకట శకటీకటుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకు క్షమాప్రార్థనాదులను చెప్పుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.